ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మన సంఘంలో దేవుడు నన్ను ఆయన సేవకు తెలుసుకొని నిలబెట్టాడు. 3 పరిచారకులను, రాజు, యోహాను, అక్కడ జనార్దన్, వీరిని పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను పిలిచింది మొదలుకొని ఆయన పిలుపుని అందుకొని ఈ ప్రాంతానికి వచ్చి కలిగిలో లేనులో సేవ చేస్తూ ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించగా నాకు మిగిలింది శూన్యమే. సేవ చేస్తే చాలామంది ఏం కట్టుకున్నావు, ఏం సంపాదించుకున్నావు, ఏం కొన్నావు అని చూపించుకుంటున్నారు బయట సేవకులు. చాలామంది నేను వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాను. మంచి మంచి కార్లు ఉంటాయి, మంచి మంచి బంగ్లాలు ఉంటాయి, మంచి బట్టలు ధరిస్తారు, వెండి బంగారాలు వారికి ఉంటాయి, సర్వసమృద్ధి ఎదుగా వారు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారిని కొన్నిసార్లు చూసినప్పుడు కొన్నిసార్లు మాత్రమే నా మనసుకు చలించిపోతుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి స్థితిని బట్టి నాకు 3 పిల్లలు, 1 కుమారుడు, 2 కూతుర్లు. కుమారునికి వివాహమై లక్ష్మి భార్యగా, దానియేలు, కీర్తన వారికి బిడ్డలుగా దేవుడిచ్చినాడు. నా వెన్నంటి ఉండి నా కష్టాల్లో సుఖాల్లో పాల్పంపులు పొందుతున్న నా భార్య విజయ. ఇది మా కుటుంబం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ గత వారం అంతా నేను బాగా ఆలోచించాను. ఏదేవో నిర్ణయాలు చేసుకున్నాను. నీకు తెలియదు, ఇలా పతిపురం పోతాం కదా, అక్కడ చెప్పుదాం అనుకున్నా. ఈమెకి అక్కడ చెప్పుదాం అనుకున్నా. అక్కడ పోయినాక ఇక్కడ దాస్తా, అక్కడ ఒకటి చెప్తా, నీకు అక్కడ ఒకటి చెప్తా. అక్కడ ఇద్దరమే ఉంటాం. ఇవాళ మళ్ళీ రేపు వచ్చేస్తా. ఏవేమో నేను బాగా ఆలోచించి చాలా వేదన పడ్డా, మదన పడ్డా. అసలు ఎందుకు లైఫ్, ఎందుకు జీవితం, ఈ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు 53 సంవత్సరాలు, దాదాపు 52-53 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఇల్లు కిరాయికున్నాయా, ఇల్లు కిరాయికున్నాయా, ఇల్లు కిరాయికున్నాయా అని అడగడం నా నెత్తి మీద కంపడంత సిగ్గు. ఈ వయసులో నేను కిరాయికున్నాయా ఇల్లు అని వెళ్ళటం చాలా సిగ్గుచేటు. సేవా అనుభవం, రక్షణ అనుభవం 94వ సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాలు అయినాయో మీరే లెక్కేసుకోండి. మరి నేను సంపాదించింది ఏముంది? ఒక ఇల్లు లేదు, వెళ్ళడానికి ఒక వాహనం లేదు, సుఖపడడానికి ఏమీ కూడా లేదు. పిల్లలు చెట్టెత్తు పెరిగినారు, ఎవరి దారి వారు చూసుకుంటున్నప్పుడు ఏ దారి లేకుండా మేము 4 పడి ఉన్నాం. మా కుటుంబంలో మేము 4 నిర్భాగ్యులు. నేను, నా భార్య, నా 2 పిల్లలు. దైవ కృప. నిర్భాగ్యులు, నిర్దయ పొందుతున్నవారు. మేము కొందరికి భారంగానే కనబడుతున్నాం. అసలు నేను చచ్చిపోతే బాగుండని నా కుటుంబం యావత్తు గత 10-15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఎందుకో దేవుడు నన్ను బతికిస్తున్నాడు, నాకే అర్థం కావట్లేదు. ఇప్పటికీ స్టిల్ నో మేము 4 అందరికీ మేము పడం. మా పట్ల ప్రేమతో ఉండదు. మరి నేను చేసిన నేరం ఏమైనా మా వైపు వేలెత్తి చూపెడితే బాగుండేది. కానీ మేము 4 ఏ నేరము మాకు లేదు. కుటుంబంలోనైనా కానీ, సంఘంలోనైనా కానీ, సమాజంలోనైనా కానీ మేము నిర్దోషులమే.
ఈ స్థితి కలిగి దేవుని సన్నిధిని బాగా నేను ఆలోచించాను. నాన్న వారు ఏమైనా నేను ఏ స్థితిలో ఉన్నా నువ్వు అని ఎవడు పలకరించడే అని మా ఇంటి పట్ల ఎవరు రారే, నా కన్న బిడ్డలు ఏమయ్యి, ఆత్మీయ బిడ్డలు ఏమయ్యి అని బాగా నేను గత 2 వారాలుగా ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చిలో సేవకుల మీటింగ్ జరిగింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ అంటే ఒక సంఘటన జరిగింది. అక్కడ నుంచి నాకు బాగా ఆలోచన పడ్డది, బాగా ఆలోచన వచ్చింది. ఈరోజు రాత్రి పాస్టమ్మకి చెప్తాను రహస్యం కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా, మీరు కూడా వింటే సంతోషించవచ్చు. అక్కడికి ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక 2 ఆఫీసర్లు వచ్చారు ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి, అవన్నీ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినారు. వస్తే అందరూ పాస్టర్లు అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. భారత ప్రభుత్వం చేత అతి చౌకగా ఉండేటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు వారు చేయించుకుంటున్నారు. అందులో రైల్వే జాబ్ చేసే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పాస్టర్ అట. నేను ఎప్పుడు ఆయన పాస్టర్ గిరిలో చూడలేదు. పాస్టర్ అట. తమ్ముడు మీకు అంతా రైల్వేనే కదా? ఓ అంతా రైల్వే అనుకో, మాకు మంచిదైనా అదృష్టం, నాకు అందరికి వచ్చినావు ఎట్లా వచ్చినావు కానీ రైల్వేలో పడ్డావు, నీకేం కొదవలేదు అని అనుకొని ఇంటికి ఫోన్ చేసి పాస్టర్ మా ఆధార్ కార్డు నాకు పంపు అని మా లక్ష్మికి దైవతోనే ఎవరితో మాట్లాడాను. ఆధార్ కార్డు పంపించాను. బాగా ఆలోచించిన, నిజంగా చేద్దాం మా ఇద్దరికి. ఏం చేయాలి? మీరు అందరూ అనుకుంటుండొచ్చు అయ్యగారు బాగానే హెల్త్ ఇన్సూరెన్స్ బాగానే చేసుకున్నాడని. ఇంతవరకు నాకు ఏ ఇన్సూరెన్స్ లేవు, కానీ ఒకటి చేయించుకోవాలనుకున్నా, డెత్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్లీ డెత్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని నేను బాగా ఆ చర్చిలో కూర్చొని చాలామంది పాస్టర్లు చేయించుకున్నారు, నేను కూడా చేయించుకోవాలని అన్నీ రెడీ పెట్టేసిన. 775 రూపాయలు, 775 రూపాయలు, 1400 ఎంత 1550 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయి, ఇచ్చేసేద్దాం అని ఆధార్ కార్డు కూడా తెప్పించేసుకుని ఉన్నది నా దగ్గర అనుకున్నా. అంతలోనే ఏమైందో కానీ ఆ ఆఫీసరు మీరంతా తప్పు చేస్తున్నారు, నేను చేయను అని ఆయన ఆపేసేసి ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకొని, సార్ మా ఇంటికి రండి, నేను ఫోన్ చేస్తాను, టైం చూసుకొని మేము చేయించుకుంటాం ఇన్సూరెన్స్. ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఆ తర్వాత నుంచి నాకు ఆలోచనలు పుట్టుకొచ్చినాయి. డెత్ ఇన్సూరెన్స్ 25 లక్షలు. ఎంత? యాక్సిడెంటల్లీ డెత్ ఇన్సూరెన్స్ 25 లక్షలు. యాక్సిడెంట్గా అంగవైకల్యం కలిగితే 15 లక్షలు. యాక్సిడెంటల్గా లైఫ్ లాంగ్ ఏదైనా వికలాంగుడైతే 15 లక్షలు. ఓపితో సహా ఇవన్నీ ఉంటాయని, అన్నీ ఉన్నాయి, నేను తీసుకుంటా అని పాస్టర్ వదిలేసిన. ఈమె వద్దు, ఆమె ఉండాలి, నేను ఒక్కరిని తీసుకుంటా అని అనుకున్నా, నిర్ణయం చేసుకున్నా. ఆయన పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా చెప్పాడు. హన్మకొండలో ఉంటుంది ఆయన పోస్ట్ ఆఫీస్, అలంకా ట్యాక్సీ దగ్గర ఉంటుందంట. ఆయన పేరు అన్నీ కూడా ఇచ్చి, నేనన్నా అక్కడికి వెళ్ళి ఇది చేయించుకుంటా అని నేను బాగా ఆలోచించాను. రెడీ అయినా, ఆధార్ కార్డు అన్నీ పెట్టుకొని రెడీ అయినా. నేను చావాలి, నేను చస్తే 25 లక్షలు అన్నా వస్తాయి. 25 లక్షలు వస్తే పిల్లలకు చెప్తా, మంచిగా 10 లక్షలు మీరు ఉంచుకోండి, 15 లక్షలు మందిరం కట్టండి అని నేను చెప్తా. టోకీగా జోక్గా వారికి చెప్తా, చెప్పను నేను వాళ్ళకి, కానీ అట్లా చెప్తా. తర్వాత ఎట్లాగో పోలీస్ స్టాఫ్ కావాలి అని అనుకున్నాను. నేను అనుకొని వెళదామని
2 రోజులు వీళ్ళు అనుకుంటారు ఈయన ప్రార్థన చేయడం. నేను పొద్దంతా ప్రార్థన చేసి తిరిగి అలసిపోయి పడుకుంటా. కానీ మధ్యరాత్రి ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు పడుకోనైనా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాను. చేత కాబట్టి ప్రార్థన చేస్తా ఉంటాను. ఒక 2-3 రోజులు అట్లా ప్రార్థన చేశాను. ప్రభా, డబ్బు లేదు, పిల్లలు చెట్టెత్తి ఎదిగిండ్రు, ఏం చేయలేకపోతున్నాను వీళ్ళకు. ఇప్పటి వరకు మీ పిల్లల మీద, ఆడపిల్లల మీద కనీసం 5-10 లక్షలు పక్కకు పెట్టుంటారు. కానీ నా పిల్లలు నా ఎత్తే దిగారు. ఏం చేయాలి? వాళ్ళకి ఏమీ నా వల్ల కావట్లేదు. ఊళ్ళో పొలం ఉంది, అదమ్మే అయినా ఏదైనా చేద్దాము అంటే అది కూడా ఆటంకపరచబడ్డది అని బాగా ఆలోచించుకుని ఈ డెత్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నేను ఆలోచన చేసి 2 రోజులు మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నా. ఎందుకో ఆటంకపరచబడి అట్లాగే ఉన్నాను. తర్వాత ఒకసారి రౌండ్గా తిరిగి వచ్చిన అందరినీ మనసులో తలచుకొని ఎక్కడెక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎవరికి ఏం చేసినా, ఎవరికి సేవ కుటుంబంలో అన్నీ ఆలోచించి అంతగా చేసిన నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? ఈ కిరాయి గుంపులో పడి ఉన్నా. ఈ కిరాయి గుంపులో వసతి ఉండదు. మాకు ఎందుకు ఇచ్చామా అని ఆమె రాత్రంతా లేచి మెట్ల మీద కూర్చొని ఏడుస్తుంటా. చాలా అవమానాలు భరిస్తున్నాను. పిల్లలకి ఏం లేదు, నాకు ఏం లేదు, సేవలో భవిష్యత్తు లేదు, ఏం చేయాలి అని నేను బాగా ఆలోచించి పడుకున్న. ఆ రోజు ప్రార్థన చేసిన, ప్రభా రేపు వెళ్ళి డెత్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకుంటా. నాకు ఏదో ఒకటి కాక మానదు. అయిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ కదా, తప్పకుండా వస్తాయి డబ్బులు. వీళ్ళకైనా దారి చూపించిన మన అయితే బతికి సాధించలేంది చచ్చైనా సాధిస్తా అని నేను అనుకొని అందరినీ నేను ఆలోచించిన, పరిచారకులను ఆలోచించిన, నా కొడుకును ఆలోచించిన, మిమ్మల్ని ఆలోచించిన, నా దగ్గర సేవకులైన వారిని ఆలోచించిన. ఎవరు నాకు ఆయువు పట్టుగా లేరు. ఆ రాజయ్యను సేవకుని చేశా, శిష్యుడిగా చేశా. ఆయన నాకు ఎదురు తిరిగి ఇంకొక దగ్గర విడవబడిన సంఘంలో పాస్టర్గా ఉన్నాడు. చేత కాదు సంఘాన్ని కట్టడం, ఆత్మని కనడము చేత కాదు. విడవబడిన సంఘంలో కాపరిగా ఉన్నాడు. పైగా ఇప్పటికీ నా మీద అలిగే ఉన్నారు తాటికొండ రాజయ్య. తర్వాత రాజు యోహాను ఆలోచించారు, వీరు పరిచారకులు, అక్కడ జైలు ఉన్నాడు. ఈ ముగ్గురిని ఆలోచించారు, వీళ్ళ పరిచయం ఏమాత్రం ఉంది. నా కొడుకుని ఆలోచించిన, వీడేంటి ఎప్పుడు నాకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు. నా కొడుకు సేవలో నిలబడాడు. ఎప్పుడు డ్యూటీ అంటాడు, వెళ్తాడు, ఆదివారం వీళ్ళకి వస్తా లేకపోతాడు. నా సేవ అంటే వానికి పట్టి లేదు. ఆడపిల్లలు చెప్పిన, మీరైనా సేవ నిలబడండి, నేనున్నప్పుడే నన్ను కూర్చుండబెట్టి మీరు వాడబడండి, పరిచర్య యాగం కావద్దు అని వీళ్ళకు కూడా చెప్తా ఉంటా. అలా అంతే ఉన్నారు. పరిచారకులు బాగా ఆలోచించాను నేను. అప్పుడు మరి వీళ్ళ గురించి దేవుడు కొంచెం ఏంటంటే, వీళ్ళు పరిచారకులు కదా, మేము సేవకులం అనుకుంటున్నారట. వీళ్ళు ముగ్గురు మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు. మిలిటరీ డ్రెస్ వీళ్ళు ముగ్గురు వేసుకున్నారు. వాళ్ళు మిలిటరీ మ్యాన్లు అనుకుంటున్నారట, కానీ సాధారణ మనుషులేనట. వీళ్ళ ముగ్గురు గురించి నేను ఆలోచించిన, యోహాను గురించి ఆలోచించిన, చిన్నప్పటి నుండి మన దగ్గర ఉన్నాడు. జనార్దన్ గురించి ఆలోచించిన, చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉన్నాడు. రాజు గురించి ఆలోచించిన, వాళ్ళ కుటుంబం అంతా యావత్తు మన దగ్గర ఉన్నారు. ఆలోచించిన, నేను నింద మోపట్లేదు, అది నా లైఫ్ ఆఫ్ ఎండింగ్ అనుకొని నేను బాగా వీళ్ళందరి గురించి నేను
ఆలోచించినప్పుడు మీరు సేవకులు అనుకుంటున్నారు కానీ నిజంగా నా సేవ చేయట్లేదు అన్నారు. మీరు ఏమన్నా అనుకోండి, స్వభావం కూడా చెబుతున్నారు. నేను పొందిన ఎక్స్పీరియన్స్, నువ్వు సేవ చేయాలనుకుంటే నా దగ్గరికి రా, నేను చెప్తా అని కూడా చెప్పా వీళ్ళ గతంలో ఒకసారి. సేవా రూట్, సేవా విధానం, పద్ధతి అది వేరే ఉంటుంది అని కూడా నేను చెప్పాను. సేవకులు అనుకుంటున్నారు కానీ సేవకులు కాదు అని అన్నాడు దేవుడు. ఆ జనార్దన్ కూడా అంతే. ఈ విధమైన ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టుగా నేను ఆలోచించి గత 2 వారాలు చాలా బాధన పడ్డా, చాలా వేదన పడ్డా. మిమ్మల్ని దేవుని ఎదుట సర్వసంపూర్ణత కలిగిన వారిగా నిలబెట్టాలని చాలా ప్రయాసపడ్డా. ఆ శివుడు సున్నత కోసం అయితే చాలా, ఆ మందమ్మ కొరకైతే చాలా కన్నీరు గార్చాను. చస్తా అని ఆమె 10 సార్లు మరణం ఆమె వివరించింది. ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు కొట్లాడుతున్నప్పుడు, ఆస్తంతా అమ్ముకుంటున్నప్పుడు, వాళ్ళు పడ్డ శ్రమ నా శ్రమగా భావించి పరిష్కార దిశగా కుటుంబాలు నేను తీసుకొని వెళ్ళిన ఆ మమత, చచ్చిపోయే మమత, సంఖ్యల చేత కట్టబడినటువంటి ఆ మమత ఈ దినాన నా కళ్ళ మొదట దేవుని సేవలు లేదే అని చాలా బాధ. ఆ సంధ్య టెంపరీగా మన దగ్గరకు వస్తున్నారు కానీ పర్మనెంట్గా ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. టెంపరీగా మన దగ్గరికి ఏదో వస్తున్నారు, 4 మాటలు చెప్తున్నారు, పేజీలాడు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసంపూర్తి మిమ్మల్ని బట్టి నాకు. ఇలాగో మీ అందరూ పేరు చెప్తే జోసెఫ్ అన్న, నేను అనుకున్నా అన్న నాకంటే వయసులో చాలా పెద్దవాడు. జోసెఫ్ అన్న కోమటిపల్లి జోసెఫ్ అన్న సుగుర, వయసులో నాకంటే పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, ఆస్తిపరుడు. ఆయన మాట 10 మందిలో ఆయన నిలబడితే ఈ 10 మందికి ఆయన ధైర్యంగా ఉంటాడు అని యోసేపు నన్ను రక్షించిన, ఆ సుగుణమ్మ చచ్చిపోయేది బ్రతికించిన వారు కూడా చాలాసార్లు ఇక్కడ సాక్ష్యం చెప్పారు. ఏది వీళ్ళు మళ్ళా లోకానికి దగ్గరై, లోకానికి చేరువై, మరలా పాపపు భూమిలో పడి చిక్కిపోతున్నారు. నా శ్రమ, నా ప్రయాసం ఏది? ఎక్కడ ఎవరు నిలబడుతున్నారు? రమేష్ గురించి ఆలోచించారు. రమేష్, రమ, కరుణాపు గుండె పగిలిపోయింది. సాధన గురించి ఆలోచించిన గుండె కోసినట్టు అయింది. బాగా ఆలోచించిన రమేష్ గురించి. ఎందుకు 1-2 సార్లు రాకుంటే నేను కాల్ చేస్తా, వెళ్ళే ప్రయత్నం చేస్తా, రావట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయలే, చాలా బాధపడ్డా. తర్వాత యోహాను చెప్పి, యోహాన్ నువ్వు కాల్ చేయంటే యోహాన్ ద్వారా తెలిసింది ఆయన కరుణాపూర్ పాల్సన్ రాజ్ చర్చికి వెళ్ళి ఆయన సేవ చేస్తున్నాడట. రమేష్ నిన్ను సేవ చేయొద్దని నేను చెప్పాను. నీకు సేవ వాగ్దానం ఉంటే, సేవ పిలుపుంటే కమన్ టు మీ, నా దగ్గరికి రా. నీ పిలుపు, నీ వాగ్దానం నాకు చెప్పు. ఈ పిల్లలకు అదే చెప్పా. సేవ ఉంది, పోతంతో విస్తావరం, పనివారు తక్కువగా అన్నారు. నిలబడతాం. నాకు ఎప్పుడు చెప్పలేను సేవ చేయాలని, నాకుంది, దేవుడు చెప్పినాడు. అలా బాబును కూడా చదువు బంద్ చేస్తున్నట్టు ఏదో చెప్పాడు, కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా బాధపడ్డాడు. రమేష్ పాల్సన్ రాజు గారు పెద్ద పాస్టర్ అనుకొని, పెద్ద సేవ అనుకొని వెళ్ళినా, కానీ అక్కడ నువ్వు దాసుడేవి కానీ యజమానుడు కాదు. యజమాని స్థితిలో ఉండవలసిన నీవు దాసుడిగా వెళ్ళిపోయి పరిచర్య అనుకుంటున్నావు కానీ కాదు. ఎందుకంటే పరిచర్య మూలాంకాలు తెలిసిన వాడిని, పరిచర్య లోతులు తెలిసినటువంటి వాడిని, సేవా లోతులు తెలిసినటువంటి వాడిని, విశ్వాసీ లోతు తెలిసిన వాడిని, సేవా లోతులు తెలిసిన వాడిని, అంతగా ఇచ్చించబడ్డ వాడిని, అంతగా కృంగిపోయినటువంటి వాడిని, నా అన్నవారే, నా ఆత్మీయ తల్లే నన్ను బ్రతికుండగానే సమాధి చేసిన అనుభవం నాకు ఉంది. మీరు సేవ చేయలేవు, కష్టం. మీ దశంభాగాలు పరిపూర్ణంగా ఇవ్వరు. పరిచారకులు ఎవరు దశంభాగం ఇవ్వరు. ఎవరు మీరు అనుకుంటారు యోహానికి ఏంది 80,000 లక్ష 90,000 వస్తాయి, మంచిగా ఇస్తాడు యోహాన్ని 8-9,000 అంకులకు అనుకుంటారు. అడుగు ఇక్కడే ఉన్నాడు. ఎవరో దశంలో రాజు రోజు 1,000 రూపాయలు 500 వస్తాయి. మేస్త్రి ఎవరు?
దశమ భాగం ఇష్టోళ్ళు 1 2 3 4 అంతే. అక్కడున్న సహోదరి బాబు, మునిగాల బాబు భార్య 10,000 రూపాయలు దశమ భాగం అన్న ఇచ్చింది. మన అనుభవం తెలుసు. వాళ్ళు మేమందరం అప్పట్లో ఒక ఫ్యామిలీగా ఉండేది దాసనన్న. నాకు ఇచ్చిన వాళ్ళు తెలుసు, ఇవ్వనోళ్ళు తెలుసు, జయము తెలుసు, అపజయం తెలుసు, తిని ఉండేది తెలుసు, తినక ఆకలితో ఉండేది కూడా తెలుసు. ఇవన్నీ బాగా ఆలోచించాను నేను, అందరి గురించి ఆలోచించాను. నిలబడితే ఈ దినం వరంగల్లో మనదే గొప్ప సంఘం అని ఉండాలా. కానీ ఏంది ఎత్తుకుంటే నిలబడదు, తెచ్చి తిన్నట్టు బాగా ఆలోచించి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. యాక్సిడెంటల్లీ డెత్ ఇన్సూరెన్స్ చేసుకుందాం. 25 లక్షలు నా లైఫ్లో చూడండి, డబ్బు వస్తుంది అని 3 రోజులు బాగా ప్రార్థన చేసుకున్నా. సాయంత్రం కూడా బిల్డింగ్ మీదకి వెళ్ళేది ఎందుకు అనుకున్నావు? రోజు పొద్దున్నే కవర్ పట్టుకొని 5 గంటలకు మీ అందరికంటే ముందుగా లేచి పైకి వెళ్ళేది ఎందుకు అనుకున్నావు? సెల్లు పట్టుకొని. అందుకే అయితే 2 రోజులు కలలో దేవుడు నాతో మాట్లాడాడు. నేనున్న ఎంఏ నగర్, నా బంగ్లా 7 మంజిల్గా బిల్డింగ్, మడికొండలు, అదాల మేడ, నేను కోరి కోరి కట్టుకున్న మేడ, అది కనబడుతుంది. ఒకరోజు మేము వెళ్ళి ఆ రోడ్డు పెద్ద రోడ్ అంటది, అటు ఇటు లైట్లు ఉన్నాయంట, మంచి గార్డెన్లో ఉండేటువంటి చెట్లు అటు ఇటు ఉన్నాయంట. నేను అట్లా బండి మీద వెళ్తున్నానంట. ఎవరో ఒక బాబు బంగారు వర్ణంలో ఉన్నాడు. ఆ బాబు చూస్తే మన దేశస్తులాగా లేడు, చాలా నీట్గా అందంగా ఉన్నాడు. నాకు ఎదురుగా వచ్చి, అయ్యగారు మీ ఇల్లు చాలా బాగుంది అన్నాడు. అయ్యగారు మీరు కట్టిన చర్చి ఇంకా బాగుంది అని అన్నాడు. ఎటకారమా, జోకులు చేస్తున్నావా? చూడు, నా ఇల్లు నీళ్ళలో ఉంది. నా చర్చ్ ఎప్పుడన్నా చూసినావా? అందులో వర్షం వస్తే అది కూడా మునిగిపోతుంది, 4 రేకులు ఉంటాయి. అది మా చర్చి. ఇది ఇల్లు ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము, ఇక్కడ లేము. వర్షం వస్తే వెళ్ళిపోవాల్సిందే, తట్టాపుట్టా కలికి భుజాల మీద వేసుకొని వెళ్ళాల్సిందే. ఏమో వ్యతిరేకం చేస్తున్నావా అని నేను అడిగినా. అప్పుడు ఆ వ్యక్తి పెద్దదయ్యి నాతో అంటున్నాడు, నువ్వు కట్టిన సంఘం చూడు అన్నాడు. హల్లెలూయా, నువ్వు కట్టిన సంఘం చూడు అన్నాడు. కుడివైపు తిరిగి చూసేసరికి దగ మెరుస్తున్న లైట్లలో ఆ సంఘం కనబడుతుంది. చప్పట్లు కొట్టే అంత సంబరం నాకు. దగ మెరిసేటువంటి లైట్లలో వెలుగుతున్న కట్టడంలో ఆ యొక్క సంఘం అక్కడ ఉంది. దాన్ని కట్టిన చర్చే కాదు, 4 రేకులు ఉంటాయి. నీ ఇల్లు చూడు అన్నాడు. మా ఇల్లు చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్, చాలా బాగుంది. అది ఇది నాది కాదు, ఒకటి ఇలా మునిగింది. ఏమన్నా పక్కకే ఉంది కాదు, ఇటు చూడు అని అన్నాడు. ఆ ఇల్లు 3 అంతస్తుల బిల్డింగ్, మంచి వసూలుతో ఉందంట. దగదగ మెరిసే వెలుగులో చర్చి సంఘం ఉన్నదని అంటారు. చేయవలసింది సేవ పరిపూర్ణంగా చేస్తున్నాం అన్నాడు దేవుడు. ఇప్పుడు కొట్టు చప్పట్లు. పరిపూర్ణంగా సేవ చేస్తున్నాం పాస్టర్ గారు అని ఆ పిల్లగాడు వెళ్ళిపోయాడు. తెల్లారి మేరకు వచ్చి మళ్ళీ రుణ గుర్తుకొచ్చి నా గుడిసే నా చర్చి ఇవే కదా, ఏమో దేవుడు అంటున్నాడో ఏమో అని మళ్ళీ సంచి పట్టుకొని నేను పోయినా ప్రార్థన చేసుకోవడానికి. పైసలు తీసుకొచ్చుకోవడానికి నేను సంచి పట్టుకోండి అంటే రోజు సాయంత్రం పగలు అది ఉదయమే మేలక రాగానే బ్రష్ చేసి కాలకృత్యాలు తెచ్చుకొని ఈ సెల్లు బైబుల్ ఇది ట్యాబులు పట్టుకొని పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పాటలు పాడుకొని ప్రార్థన చేసి 1 గంట సేపు ప్రభు దగ్గర గడిపి వస్తాను. మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాను. ప్రభా, ఎందుకు వెళ్ళింది నా పరిచయం నువ్వు గుర్తు పెట్టుకున్నావు,
నీకు వందనాలు. ఎన్నిక లేని నా ఇంటిని నువ్వు గుర్తుపెట్టుకున్నావు, నీకు వందనాలు. అయినా ఈ ఆలోచన పోవట్లేనా? ఏది యాక్సిడెంటల్లీ డెత్ ఇన్సూరెన్స్ 25 lakhs మళ్ళీ ఒక రోజు నిన్ననే రాత్రి ఒక భయానకరమైనటువంటి పరిస్థితుల్లో నేను చిక్కిపోయినానంటారు. ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో తప్పించే వారెవరు నాకు లేరంట. అప్పుడు అయ్యా అయ్యా అని నేను అంగలారుస్తూ, నా చర్చి వెలుగులో ఉందన్నావు, నా ఇల్లు 3 అంతస్తులు ఇల్లాడావు, ఇప్పుడు నేను ఈ స్థితిలో కొరుకుపోయినాను, నన్ను విడిపించు అయ్యా అయ్యా అని నవారి నుంచి పడుకుంటాడు. అటు ఇటు పొరలుతా ఉన్నా. ఆ శ్రమ తట్టుకోలేక నన్ను విడిపించే పర్లేరు. నా చుట్టూ జలాలు, నా చుట్టూ గొప్ప నీరున్నది, తప్పించేవారు లేక అందరూ వేదన పడుతూ దేవుని సన్నిధిని అయ్యా అయ్యా అంటున్నప్పుడు ఒక వ్యక్తి తెడ్డు పట్టుకొని వచ్చింది. తెడ్డంటే ఆ పడవలు నడుపుతారు చూడు, ఆ పడవలు అది చేస్తారు కదా, అప్పుడు వీడియోలో చూస్తాం మనం. ఆ తెడ్డు పట్టుకొని వచ్చి నా పక్కకు ఉండి టకా 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 చూస్తుంటుండగా అవి అవి ఏం చెక్కలు అని అంటే అవంట చితిసారకపు రాను చెక్కలట. అవి ఒక్కొక్క చెక్క ఇంత వెడల్పుగా ఉన్నది. నేను చూస్తూ ఉంటుండగానే ఒక పెద్ద పడవ స్టార్ట్ అయిపోయింది. పెద్ద నిర్మించేసాడు, పెద్ద పడవ నిర్మించబడింది. ఆ పెద్ద పడవకి 2 దులాలు అవసరం ఉన్నవి. ఈ దులాలు కూడా సిద్ధం చేయడానికి వెళుతున్నా, నేను ఈ పడవలో ఎక్కించి నా దగ్గరికి తీసుకుని పోతా, సిద్ధపడు అని అన్నాడు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆ 2 దులాలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. పడవ మాత్రం సిద్ధమైంది, మేలుకొచ్చింది. ఈరోజు సంచి పట్టుకొని మీరికి పోలే, ఇంట్లోనే కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసి, ప్రభా 2 తులాలు తీసుకొని వస్తా, సిద్ధపడు అన్నావు, మరేమన్నా అనుకున్నా. అట్లయితే కష్టం కదా. అరగంట ప్రార్థన చేసిన. మా పెద్ద బిడ్డ లేచిన తర్వాత ఈమెను చూసిన, ఆమెను చూసిన, ఈమెను చూసిన. మేము 4గురమే కదా అందరికి భారం. మా కుటుంబంలో మేము 4గురమే అందరికి భారం. మేమంటే ఎవరికి ప్రేమ లేదు, సంఘంలో మీకు కూడా ఎవరికి ప్రేమ లేదు. కన్న వాళ్ళైతే ఎప్పుడో పోయాం, ఎవరు లేరు. ఎవరు చూసుకుంటారు ప్రభా? తల్లిదండ్రులు వచ్చి మేనమామలు ఉండాలంటారు. ఏ మేనమామ ఇటు మొక్కను రాడే ఎవడు? వీళ్ళకి ఎవరైతారు? ఇద్దరికి వాడంటే మన బతుకు సెట్ చేసుకున్నాడు వాడు. వీళ్ళిద్దరు బతుకేం కావాలి? ఎవరు రారు, ఎవరు లేరు మాకు. నేను చేస్తే పిచ్చిదైపోతుంది. ఇంకా అదే అంటున్నందుకు వీడియోలో ఏమనుకోవద్దు. మా భార్యని ఫాస్ట్ అమ్మ విజయం ఒకసారి చూపించట. పిచ్చిదైపోతే నేను ఉంటేనే ఆమె అది. ఈ పిల్లలకి ఎవరు ప్రభా, ఎవరు చూస్తారు ప్రభా? నీ వాగ్దానం నాలో పరిపూర్ణంగా నెరవేర్చబడాలంటే నేను రావడానికి రెడీగానే ఉన్నా నీ దగ్గరికి, కానీ కొంచెం టైం కావాలి అని ఏం ప్రార్థన చేసిందంటే, ప్రభా నా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా చదవాలి, చదువులో ఆటంకపరిచే ప్రతి దురాత్మను బంధించాలి. చదువు లేక తృణీకరించబడ్డా నేను. నా కొడుకులో ఆ చదువు చూడాలనుకున్నా. నా కొడుకును ఒక ఇంజనీర్ చేయాలనుకున్నా, సివిల్ ఇంజనీర్ చేయాలనుకున్నా. మా ఊర్లో ఒక అన్న ఉంటాడు, కొమరన్న అని, మా పక్కకి అన్న అవుతాడు. ఆయన మా పెద్దమ్మ కొడుకు. ఆయన సివిల్ ఇంజనీర్. ఇప్పుడు 1,20,000 జీతం వస్తుందంట 3 సంవత్సరాల క్రితమే. ఆయన అడిగి సివిల్ ఇంజనీర్ నా కొడుకుని చేస్తా అని వాడిని సివిల్ ఇంజనీర్ చేస్తే కాలే, సివిల్ ఇంజనీర్ కాలే. ఇక వీళ్ళకన్నా మంచి మార్గంలో నడిపిద్దాము అని ఆశపడి దేవునికి ప్రార్థన చేసిన. ప్రభా చదువు లేక నేను తృణీకరించబడ్డా, నా 2 పిల్లలు అట్లా కావద్దు. డబ్బు లేక నేను తృణీకరించబడ్డా, నా పిల్లలు అట్లా కావద్దు, 2 పిల్లలు అట్లా కావద్దు.
ఇల్లు లేక, చర్చ్ లేక నేను తృణీకరించబడ్డా. ఈ ఇద్దరు నా పిల్లలు, వీళ్ళ కోసం నేను ఎంతైనా త్యాగం చేయడానికి సిద్ధం రెడీ. వాళ్ళిద్దరికి అట్లా కావద్దు ప్రభా, కొంచెం టైం నాకు కావాలి. ఈ పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం పొందుకోవాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు లేవు అని నన్ను తృణీకరించే వారి ఎదుట నా పిల్లలు వారి ముఖాన డబ్బు పడేయాలి, సేవ చేయాలి. వారికి ఇచ్చిన వాగ్దానం ఇద్దరి చుట్టూ వాళ్ళు పుట్టిన దినాలలో నేను వారి కొరకు ప్రార్థన చేసిన ఇద్దరు చుట్టూ ఒక గుంపు ఉన్నట్టుగా, ఆ గుంపులో మీరందరికీ స్వార్థ చెప్తున్నట్టుగా, ప్రార్థనలు చేస్తున్నట్టుగా అనిపించింది. ఆ వాగ్దానం నేను చూడాలి ప్రభా. వాళ్ళిద్దరూ సేవ చేయాలి, వాళ్ళిద్దరు ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, మరలా సేవ చేయాలి. వాళ్ళ సేవ మేము చూడాలి. అప్పటి వరకు దుర్దినాలు చూడకుండా నన్ను, నా భార్యను సజీవులుగా కాపాడు ప్రభు అని నేను ప్రార్థన చేసిన ఈరోజు ఉదయకాలం. కనుక దేవుని పెట్టలేదు, దేవుని సన్నిధిలో ఒకటే కోరుకున్నా. ఎప్పుడు పైనా పోవడానికి టైం అంటూ ఏమి లేదు. ఈ విధంగా నా దినములు ముగించక మునుపు నా సేవా పరిపక్వత, నా కుటుంబ ఆశీర్వాదం, అందులో మీ ఆశీర్వాదము నేను చూడాలనే ప్రభు దగ్గర నేను అడిగాను. ఆన్సర్ ఏం రాలే, అంతే కదా, ప్రార్థన చేసేసిన మళ్ళీ రెడీ అయిపోయి నా కొరకు ప్రార్థన చేయండి. 2 తులాలే ఉన్నాయి, 2 తులాలు సిద్ధపరుస్తా, దీంట్లో ఉండడానికి తీసుకొని వెళ్తా, సిద్ధంగా ఉండు అన్నాడు. నేను రెడీ కానీ ప్రభా కొంచెం టైం కావాలని ప్రభుని అడిగాను. ఆ టైం ఇవ్వడానికి మీరు కూడా ప్రార్థన చేయండి. చాలా క్షోభ అనుభవిస్తాం. అదైతే కంటికి కూడా కట్టుకున్నట్టుగా ఏడుస్తుంది పిల్లల కోసం. అర్థం కాదు, నా కోడలకు అర్థం కాదు, నా కొడుకు అర్థం కాదు, ఆ తల్లిదండ్రులకు అర్థం కాదు, మా వాళ్ళు అయితే వాళ్ళే వాళ్ళు, మా వాళ్ళకి అర్థం కాదు. ఈ పిల్లలకి ఏం చెప్తాం? చంటి పిల్లల్లాగానే భావించి వారితో ఉంటున్నాం. ఇంకా ఎల్కేజీ పిల్లల్లాగానే వాళ్ళని బిహేవ్ చేస్తూ ఉంటాం. మా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఇప్పుడు చెప్తుంది, మా దైవం ఏడుస్తుంది తెలుసా. కనుక దేవుని బిడ్డ, ఆయన మన కొరకు ఎందుకు వచ్చినాడంటే శివరక్తం చేత సంధి చేసి సర్వసంపూర్ణత మనలో ఉండాలని, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఆయన ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రికి అభిష్టమైంది, తండ్రి కోరిక అయ్యున్నది. కనుక నా పిల్లల పట్ల ఒక దైవికమైన వాగ్దానం ఉన్నది. నా పిల్లల భవిష్యత్తును ఎవడైతే పాడు చేస్తాడో వాడు దేవుని భవిష్యత్తును పాడు చేసిన వాడు అవుతాడు. దేవుని యొక్క ప్రణాళిక, వారి పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళికను పాడు చేసిన వాడు అవుతాడు. ఆ 3 పిల్లల పట్ల దైవికమైన వాగ్దానం ఉంది. నా కొడుకు జన్మమును బట్టి నేను సేవలోకి వచ్చిన, కోడల కోసం ప్రార్థన చేసిన, రాగేలు వలె అది ఎవరి వల్ల ప్రార్థన చేయమన్నాడు కొడల కొరకు ప్రార్థన చేస్తే చెప్పండి దేవుడు. ఋతు వలె దేవుని సన్నిధిలో ఎదిగితే ఋతును ఇచ్చినట్టుగా నీ కోడలను కూడా ఇచ్చిస్తానన్నాడు. మా కోడలు కూడా ఎక్కట్లే. ప్రార్థన చేయండి. నేను నా కుటుంబం సర్వసంపూర్ణత కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహం మందు మరణం వలన మనల్ని ఆయన సమాధానపరిచారు. కనుక నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి. డబ్బు బాగా సంపాదించాలి. డబ్బు పట్ల పాస్టర్కి ఆశ ఉంది అనుకోకండి, అవసరమే. వాళ్ళను విక్రించిన వారు వాళ్ళ ముందట వీళ్ళు హెచ్చించబడాలని నా కోరిక ప్రభు దగ్గర. తెలుసా, నా పిల్లలు మంచి బట్టలు అడిగితే కొనివ్వలేను నేను. సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తే వారు గోజాడి గీకి 1500 పట్టుకపోతారు బర్త్డే డ్రెస్కు. అడగండి, మా పిల్లలకు ఆ స్వతంత్రం కూడా నేను ఇవ్వలేకపోతున్నా. సిగ్గు, నాకు అవమానం. నా పిల్లల కనీసం బర్త్డేకి ఒక 3000 ఒక 5000 వాళ్ళకి ఇచ్చి
కొనుక్కోకుండా నేను చెప్పలేకపోతున్నానే, ఇంత దరిద్రము నాకు, నా సేవలో ఇంత దరిద్రతనా, ఇంతనా, చాలా వేదన పడే ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసినాడు. కనుక ఇలాంటి భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా నలుగురు కోసం ప్రార్థన చేయాలి. 2 పిల్లలు మాకు, దానియేలు, కీర్తన. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటే లటక్కన మా దగ్గరకు వచ్చి వాడిపోతారు. ఆ వాడ కూర్చున్నాడు చూడు, లటక్కన వాడిపోతారు. నన్ను బాగా తిడతాను, నన్ను ఇంకా కోపం చేస్తున్నా, ఇలా మా అన్న వస్తాడు, మా అన్నకి చెప్పి నేను కొట్టిపిస్తా అని ఆమె పొద్దున అంటేనంట, మా కీర్తన అంటదంట, నేను దొరకకుండా మా తాతయ్య దగ్గర కూర్చుంటా అన్నదంట. మా మీద అనుకుంటున్నా పిల్లలు. ఆ సేవ సంపూర్ణమైనటువంటి వాగ్దానం నా మనలో కూడా అది నెరవేర్చబడాలి, దీవించబడాలి. ఇది నా సాక్ష్యం. ఇది దేవుడు నాకు చూపించిన ఈ 2 వారాలుగా దేవుని సన్నిధిలో మదనపడి నేను రాత్రి వేళలో దేవుని సన్నిధిలో గడుపుగా నాకు చూపించిన విషయం. గడువు అడిగా, ఆ గడువు దేవుడిస్తే ఈ పిల్లల భవిష్యత్తు చూస్తాను. లేకుంటే మీరు ఎక్కడో వలసవాదుల్లో వెళ్ళిపోతారు, ఎక్కడో ఏ సంఘానికో ఏ గుడికో మీరు చేరుకుంటారు, వలసవాదులుగా వెళ్ళిపోతారు. దేవునికి వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన సేవ అనాథ కాకుండా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు అనాథలు కాకుండా, నా భార్య దిక్కులేని కాకుండా, 10 మందిలో నవ్వుల పాలు కాకుండా మేమందరం వర్ధిల్లాలని అనుదిన మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నగలరని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. Thank you for watching. Like this video, share and subscribe my channel. Press bell icon.